వెల్కమ్ టు బాల్మెన్సీ సర్వే జన సుఖనో భవంతు. ఈ వీడియోలో తాళప్రోలులోను ఉన్నటువంటి గాలి గోపురం, అదే శివాలయం టెంపుల్ గురించి మనం చూద్దాం. ఇదేనండి అతి పురాతనమైన గాలి గోపురం. చూడొచ్చు మీరు, తలుపులు కూడా చాలా పెద్ద పెద్ద తలుపులు, అసెంబ్లింగ్ కూడా చాలా ఓల్డెస్ట్ కన్స్ట్రక్షన్ లాగా కనిపిస్తుంది మీకు. ఇది గాలి గోపురం. ఈ గాలి గోపురం లోపలికి వెళ్ళిన వెంటనే మీకు లెఫ్ట్ సైడ్ రామాలయం ఒకటి కనిపిస్తుంది. అంటే శివకేశవులు అంటాం కదండి, అలాగే ఇక్కడ శివుని టెంపుల్, మెయిన్ టెంపుల్. అదే కాకుండా పక్కనే రామాలయం ఉంది, అక్కడ కళ్యాణం కూడా చేస్తారన్నమాట. నేను మొత్తం టెంపుల్ ఒకసారి చూపెడతాను. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. జై శ్రీరామ్. వెళ్ళిపోతారంట. సరే, ఇప్పుడు మనం టెంపుల్లోకి ఎంటర్ అయిపోదాం. లెఫ్ట్ సైడ్ డ్రమ్ మెషిన్ ఒకటి ఉందండి. అలాగే చాలా రకాలైన కొటేషన్స్, మంత్రాలు నీట్గా రాసి పెట్టున్నారు. ఇక్కడ పక్కన అమ్మవార్ల విగ్రహాలు కూడా ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకుందాం. ఇక్కడ చిన్న చిన్న గణపతి బొమ్మ, అలాగే శివలింగాలు ఉన్నాయి. ఇదే మెయిన్ టెంపుల్ అండి, శివాలయంకి ఎదురుగానే చాలా టీవీగా ఉన్నటువంటి నంది విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహంకి తాడు కూడా కట్టారు ముందర, చాలా బాగుంది. అలాగే ఈ టెంపుల్లో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు శర్మ గారిని కూడా మనం ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చాలా తక్కువ దేవాలయాల్లో ఇట్లాంటి గ్రంథాలన్నీ డిస్ప్లే చేసి పెడతారండి. ఈయన వాళ్ళు యూజ్ చేసే మంత్రాలకు సంబంధించి రామాయణం, భగవద్గీత గురించి బుక్స్ దీంట్లో పెట్టి ఉంచారు. అంటే ఇప్పుడన్నా రెఫరెన్స్ కోసం అనుకుంటా. ఎవరో చిన్నపిల్లలను కూడా తీసుకుని వచ్చారండి పూజ కోసం అనేసి. ద్వారపాలకులు ఇద్దరు ఉన్నారు. లోన చూసినట్టయితే ఎంతో వైభవపేతంగా ఉన్నటువంటి శివలింగం దర్శనమిస్తుంది. పరమశివుడే ఎదురుగా ఉన్నట్టు అనిపించింది. చాలా ప్లెజెంట్గా ఉందండి ఈ టెంపుల్ కూడా, చాలా విశాలంగా కూడా అనిపించింది. ఈయన ప్రధాన అర్చకులు వారు శర్మ గారు. తక్షం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తిరః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు వేహ్యం సన్నో అస్తు ధ్రువతే సంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. అకాలముచ్యూహరణం సర్వయాదినివారణం సమస్త పాపక్షయకరం ఆదిత్య సర్వదేవతాపాదోదకం పావనం శుభం. మఖా నక్షత్ర, ఆరుద్రా నక్షత్ర, కర్మిషా నక్షత్ర దోష పరిహారం వస్తు మనోవాంఛాపరి. మందికి తెలియంది ఏంటంటే, శివుని దర్శనం చేసుకునే ముందు ఈ శ్లోకం చదువుకొని దర్శనం చేస్తే చాలా ఫలితం ఉంటుందని ఇక్కడ డిస్ప్లే చేయబడి ఉంది. శివకేశవులుగా తాళప్రోలు, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా. మా దేవాలయం పరశురాము టైంలో ప్రతిష్ఠ చేసిన దేవాలయం ఇది. అయితే మళ్ళీ పునఃప్రతిష్ఠ మన 2013లో పునఃప్రతిష్ఠ చేశారండి. మొత్తం అంతా శిథిలావస్థలోకి వస్తే అక్కడ నేను 7వ తరంలో చేస్తున్నాను ఈ దేవాలయంలో. చాలా మహిమగల దేవాలయం. పూర్వం నుంచి కూడా అన్ని నిదర్శనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే పూజా కార్యక్రమాలు కానీ, జపాలు కానీ, కార్యక్రమాలు కానీ అన్నీ చేస్తూ ఉంటాం. అన్నీ బాగుంటుంది. ఎన్ని ఏళ్ళు అవుతుందండి అప్రాక్సిమేట్లీ? నాది 7వ తరం. మీది 7వ తరం అంటే 4
400 సంవత్సరాలు 400 సంవత్సరాలు క్రితం. 500 సంవత్సరాలు 400 సంవత్సరాలు గట్టి ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకమైన పూజలు ఏం చేస్తారండి? ప్రత్యేకమైన శివరాత్రి పూజలు బాగా చేస్తారు. ప్రతి మాస శివరాత్రికి అయ్యవారికి అభిషేకం, అమ్మవారికి కుంకు పూజ, వీరభద్రుడు భద్రకాళి పూజ కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత గణపనవరాత్రులు, దసరా 9 రోజులు, కార్తీక మాసం నెల, మహాశివరాత్రి కళ్యాణం, సంక్రాంతి పండుగ రోజున సంక్రాంతి పండుగలేమో రామాలయంలో గోదాదేవి కళ్యాణం. పక్కమంటే రామాలయం ఉందండి. మీకు ఏంటంటే ఎక్కడైనా శివాలయం రామాలయం కలిసి ఎక్కడ ఉండదండి. శివకేశవులు భేదం లేదు ఇక్కడ. అది మెయిన్ రెండు కలిసి ఒకే దగ్గర ఒకే ప్రాంగణంలో ఉంటుంది. ఇదే దేవాలయం ప్రాముఖ్యత అన్నమాట. అది మాకు ఇక్కడ సంవత్సరాల పండుగ రోజున అది వీరభద్రుడు భద్రకాళి కళ్యాణం, అన్ని కార్యక్రమాలు యథాప్రకారంగా జరుగుతూ ఉంటాయి. ఈ గుడి పేరేంటండి? యాక్చువల్లీ శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం. అంటే గాలిగోపురం అని అంటున్నారు. ఏం గాలిగోపురం అంటేనే ఎక్కువ తెలుస్తుంది. తెలుస్తుంది. అది బేసిక్గా శివాలయం, అలాగే మనకి రామాలయం కూడా పాత రామాలయం. ఇది కూడా ఏంటంటే పాత దేవాలయమే, కాకపోతే 2011లో పునఃప్రతిష్ఠ చేసేసి 2013లో మళ్ళీ పునఃప్రతిష్ఠ దేవాలయం. రామాలయం మాత్రం అప్పుడు కట్టిందేనండి. రామాలయము 200 సంవత్సరాలు పెట్టుకున్నాను. ఇది శివాలయం తర్వాత రామాలయం కట్టారు. రామాలయం 1909లో గాలిగోపురం కట్టారు. దాని మీద వెనకమాల ఎదర బోర్డు కూడా ఉంది, వెనకాల కట్టింది ఎదర పక్క రోడ్డు మీద. అదేండి శర్మగారి మాటల్లో గుడి చరిత్ర, మళ్ళీ పునర్నిర్మాణం గురించి, ఇక్కడ జరిగే పూజల గురించి విన్నాము. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి మంత్రాలు అవ్వచ్చు, లేదంటే మంచి మాటలు అవ్వచ్చు, జాగ్రత్తగా గమనించండి. చాలా తక్కువ గుడిల్లో ఇట్లా వివరంగా ఈ మంత్రాల గురించి రాస్తారు. ఈ ఆలయ నిర్వాహకులు ఈ విధంగా డిస్ప్లే చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను మొత్తం ఏ ఒక్క శ్లోకం విడవకుండా అన్నీ ఇక్కడ డిస్ప్లే చేయటం జరిగింది. మీకు ఏ శ్లోకం ఆర్ ఏ మంచి మాట నచ్చిందో వీటిల్లో మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. దానివల్ల మిగతా వాళ్ళు కూడా ఈ శ్లోకం గురించి తెలుసుకుంటారు. ఇది కూడా పక్కన ఉన్నటువంటి ఉపాలయము. మరికొన్ని శ్లోకాలు మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ శ్లోకం గురించి నేను నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. శర్మగారు చెప్పినటువంటి రామాలయం ఇదేనండి. ఇది కూడా సేమ్ క్యాంపస్లో మీరు చూడొచ్చు. ఈ టెంపుల్ క్యాంపస్లో శ్రీ కోదండ రామాలయము. ఇక్కడ శ్రీరామనవమి, హనుమాన్ జయంతి చాలా బాగా చేస్తారు. ఈ హనుమంతుల వారికి కూడా చిన్న టెంపుల్ లాగా పెట్టారు. అలాగే ఇక్కడ మండపాలు కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు గుడి వెనక భాగం చూస్తానికి వెళ్దాం. ఇది నవగ్రహాలండి. నవగ్రహాలుకి 9 ప్రదక్షిణలు చేస్తారు. ఇది ఎగ్జిట్ గేట్. ఇటు పక్కన ఆనుకునే ఈ యొక్క గ్రామంలోని ఇల్లు మీరు చూడవచ్చు. అలాగే ఈ టెంపుల్ బయట గాలిగోపురం పక్కనే ఒక మండపం, కళ్యాణ మండపం కూడా మీరు చూడొచ్చు. అదే వాకబుల్ డిస్టెన్స్లో నుండి మనకు కనిపించేది గాలిగోపురం. దాంట్లో ఉన్న టెంపుల్స్ కూడా మనం ఇందాక చూసాము. చాలా చాలా సుందరంగా ఉన్నటువంటి ఈ దేవాలయం దర్శించుకున్న వెంటనే మీకు మనశ్శాంతి వస్తుంది. అలాగే మీకు ఎట్లాంటి దోషాలు ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ ఈ శర్మ గారిని కలిస్తే మీకు చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. మా టీం ఎంతో శ్రమపడి ఇట్లాంటి మంచి మంచి దేవాలయాల గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నామండి, వీడియోస్ తీసుకొస్తున్నాం.
80% ఆఫ్ ది వ్యూవర్స్ ఎవరైతే మా వీడియోలు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాకు మరింత ఎంకరేజ్మెంట్ ఉంటుంది.